హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట. బిఎస్ఎఫ్కి సంబంధించి 275 కానిస్టేబుల్ జనరల్ డ్యూటీకి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే ఇష్యూ అయింది. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి 1 డిసెంబర్ 2024 స్టార్ట్ చేశారు. ఇంకా 30th డిసెంబర్ 2024 అనమాట మిడ్ నైట్తో అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇదైతే మనకి స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి జాబ్స్ అనమాట. ఎవరికైతే ఆ యొక్క స్పోర్ట్స్ మెరిట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. జనరల్ వాళ్ళకైతే అవకాశం అయితే లేదనమాట. ఇక్కడ మనకి డిసిప్లిన్స్ అయితే ఇచ్చారు. ఆర్చరీ, అలాగే అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, అలాగే మనకి దాదాపుగా 27 వేరియస్ డిసిప్లిన్స్ ఆఫ్ స్పోర్ట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వాటిల్లో కనుక మీకు మెరిట్ మీరు కనుక ఉంటే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ వేకెన్సీస్కి సంబంధించి మీకు ఎగ్జామినేషన్ అయితే ఏముండదు. స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, పిఎస్టీ, అలాగే పిఈటీ అవి అయితే ఉంటాయి అన్నమాట ఈవెంట్స్. ప్లస్ ఇంకా అప్పర్ ఏజ్కి సంబంధించి 18 to 23 ఇయర్స్ అనమాట. 1 జనవరి 2025 అయితే చెక్ చేసుకోవాలి. SC/ST వాళ్ళకైతే 28, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి వచ్చేసరికి 26 ఇయర్స్ వరకు వాళ్ళకి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా మన ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నోటిఫికేషన్లో 6th పేజీలో అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. బాక్స్ ఫర్ కాంపిటీషన్ యొక్క మీకు సపోజ్ మీరు ఒలింపిక్స్ గేమ్స్, సమ్మర్ వింటర్ గేమ్స్లో కనుక గోల్డ్ మెడల్ సాధిస్తే మీకు 100 మార్క్స్, అలాగే సిల్వర్ అయితే 96, బ్రాంజ్ అయితే 92, అలాగే పార్టిసిపేట్ చేస్తే మీకు 80 మార్క్స్ వరకు దీని వల్ల మీకు వెయిటేజ్ వచ్చే అవకాశాలు అయితే. అలాగే మనకి వరల్డ్ ఛాంపియన్షిప్స్, అలాగే ఏషియన్ గేమ్స్, అలాగే యూత్ ఒలింపిక్ ఇలా అయితే ఇచ్చారనమాట. వీటిలో దాదాపుగా మనకి 9 వేరియస్ డిఫరెంట్ గేమ్స్కి సంబంధించి ఆ యొక్క పార్టిసిపేషన్ లేదంటే కనుక ఆ యొక్క మెడల్స్కి సంబంధించినటువంటి ఆ యొక్క వెయిటేజ్ మార్క్స్ అయితే ఇక్కడ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. అదైతే మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించి జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్కి 170 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, ఫీమేల్స్కి 157 సెంటీమీటర్స్, అలాగే చెస్ట్ వచ్చేసరికి 80 సెంటీమీటర్స్ అనమాట, 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండబుల్. అలాగే ఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించి 162.5 సెంటీమీటర్స్ ఫర్ మేల్, 150 సెంటీమీటర్స్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ అనమాట. 76 సెంటీమీటర్స్ అనేది చెస్ట్ అనేది సరిపోతుంది. ఫ్రెండ్స్, మన అప్లికేషన్ ఫీజుకి సంబంధించి మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 147.2 రూపీస్ అయితే ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి మనం ఇలాగా లాగిన్ అయితే అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి రిజిస్టర్ హియర్ అని ఉంటుంది. దీని మీద అయితే క్లిక్ చేయాలి. ఇలాగైతే మనకి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఫిల్ అయితే చేయాలి. ఇక్కడ క్యాండిడేట్స్ నేమ్ అడుగుతున్నారు. యాజ్ రికార్డెడ్ ఇన్ మెట్రికులేషన్ ఆర్ ఈక్వల్ అంటే 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ చేసుకొని మనం ఓటీపీ అయితే వెరిఫై అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ మనకి ప్రొఫైల్ అప్డేట్ అని ఉంది. ఇక్కడ మనకి ప్రొఫైల్ స్టేటస్ కంప్లీటెడ్ 100% వచ్చింది. మీరు ఇక్కడ ప్రొఫైల్ డీటెయిల్స్ ఏదైనా మార్చుకోవాలి అంటే దీని మీద అయితే క్లిక్ చేయాలి. అలాగే న్యూ అప్లికేషన్ పెట్టుకోవాలంటే మాత్రం ఇక్కడ అప్లై న్యూ అడ్వర్టైజ్మెంట్ అని ఉంటుంది. మీరు గతంలో పెట్టినటువంటి అప్లికేషన్ హిస్టరీ అయితే కింద వస్తుంది. ఇక్కడ మీరు అప్లై న్యూ అడ్వర్టైజ్మెంట్ అయితే తీసుకోవాలి. ఇలాగా కింద ఇక్కడ మన అప్లై అనగానే లోపలికి అయితే వచ్చాం. ఇది మన ఇక్కడ అన్నీ కూడా ట్యాబ్స్ అయితే ఉన్నాయి. మనం ఫస్ట్ ట్యాబ్లో అయితే ఉన్నాం అనమాట. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్లో పైన మన ఈమెయిల్ ఐడి, మన నేమ్ అవి వచ్చాయి. ఇక్కడ మనకి ఆధార్ కార్డు లేదంటే కనుక ఈ అదర్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో ఓటర్ ఐడి కానీ, ఆధార్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్, పాస్పోర్ట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాని నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వచ్చు. లేదంటే ఆధార్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఇంకా మనకి కింద అడిషనల్ డీటెయిల్స్ అని ఫ్రెండ్స్ ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలన్నమాట. యాజ్ పర్ మెట్రికులేషన్ ఆర్ 10th క్లాస్ ప్రకారం ఇక్కడ క్యాలెండర్ నుంచి ఇయర్, మంత్, డే అయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఏజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. నేషనాలిటీ ఇండియన్ అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీ యొక్క ఫాదర్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి, మీ యొక్క మదర్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి, మీ యొక్క పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్ అనమాట. సపోజ్ లెఫ్ట్ లెగ్ అలాగా మనకి ఈ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అయితే ఉంటాయన్నమాట. మోల్స్ అనమాట, పుట్టుమచ్చకు సంబంధించినటువంటివి. ఇంకా జెండర్ మేల్, ఫీమేల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా అన్మ్యారీడా, మ్యారీడా ఇదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా డోమిసైల్ డీటెయిల్స్, డోమిసైల్ అంటే మనకి ఈ యొక్క పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ అనమాట. మీరు ఎక్కడ నివసిస్తున్నారో ఆ స్టేట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం
ఎస్ పెట్టాలి. దానికి సంబంధించినటువంటి ఇష్యూయింగ్ స్టేట్ మనకి ఏ స్టేట్, రెవెన్యూ డిపార్ట్మెంటా లేకపోతే తహసీల్దారా, ఎవరు ఎస్డిఓనా ఎవరు ఇష్యూ చేశారో ఆ స్టేట్కి అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ డామ్సైల్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా కేటగిరీ ఆఫ్ రిజర్వేషన్, మీ యొక్క రిలీజన్ ఇక్కడ ఇవ్వాలి, మీ యొక్క కేటగిరీ జనరల్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా డైరెక్ట్ ఎంట్రీనా లేకపోతే మీరు ఎక్స్ సర్వీస్ మ్యానా, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ డిపార్ట్మెంటల్. ఇంకా డైరెక్ట్ అయితే కనుక ఫ్రెషర్స్ అయితే ఇది తీసుకోవాలి. ఇంకా సబ్ కేటగిరీ రిజర్వేషన్ మీరు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అంటే పిహెచ్ క్యాండిడేట్స్ అయితే వేసి పెట్టాలి, అదర్వైజ్ నో అనమాట. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, అదర్వైజ్ నో. ఇంకా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అయితే ఎస్, అదర్వైజ్ నో అనమాట. మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. నెక్స్ట్ దానికైతే వచ్చాం. ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ మన మీ యొక్క పిన్ కోడ్ అయితే ఇక్కడ ఇవ్వాలి, మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ కంప్లీట్గా ఇక్కడ మెన్షన్ చేయాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా ఇలాగా ఇక్కడ అయితే మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ స్టేట్, డిస్ట్రిక్ట్, అలాగే విలేజ్, నియరెస్ట్ పోలీస్ స్టేషన్, నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ డీటెయిల్స్, అలాగే ఇక్కడ కరస్పాండెన్స్ డీటెయిల్స్, ఈ పర్మనెంట్ డీటెయిల్స్ ఏమైతే టిక్ ఆన్ చేయాలి. కిందకి వచ్చేయాలి, మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఇక్కడికి వచ్చామన్నమాట. ఎన్సీసీ ఉంటే ఎస్, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఎస్ ఉంటే దాన్ని ఎస్ పెడితే కనుక దాని నెంబర్ అయితే ఇవ్వాలి, నో పెడితే అవసరం లేదు. అలాగే మీరు ఆ స్పోర్ట్స్ పర్సన్స్ అయితే అదర్వైజ్ అయితే నో అనమాట. ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ మీ యొక్క హైట్, చెస్ట్, వెయిట్ మెన్షన్ చేయాలి. ఇంకా బ్లాక్ లిస్ట్ మీ మీద ఏమైనా ఉన్నదని అడుగుతున్నారు. మన క్రిమినల్ కేసెస్ ఇదైతే నో పెట్టుకోవాలి, సాధారణంగా ఎవరికి ఉండవు, ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి. ఇంకా సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ డిప్లొమా మీకు ఎంతవరకు క్వాలిఫికేషన్స్ అంటే అవి అయితే మెన్షన్ చేయాలి. 10th క్లాస్ అయితే కంపల్సరీగా అయితే ఇవ్వాలి. సర్టిఫికెట్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇక్కడ ఇవ్వాలి. 10th క్లాస్ అనమాట. మీరు ఏ స్టేట్లో చదివారు అదైతే ఇవ్వాలి. ఇంకా బోర్డు, స్టేట్ బోర్డా సిబిఎస్ఈనా అదైతే మెన్షన్ చేయాలి, ఆ డీటెయిల్స్. నెక్స్ట్ ఇక్కడ మనం నెక్స్ట్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా యాడ్ అంటే మీరు ఇంటర్మీడియట్ కూడా అలాగా ఎన్ని ఉంటే అన్ని అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ ఎస్ పెడితే కనుక ఎక్కడ పనిచేశారు, మీరు ప్రజెంట్ వర్క్ చేస్తున్నారా లేదా, వర్క్ చేస్తుంటే ప్రజెంట్ అని పెట్టాలి. ఇంకా ఎక్స్పీరియన్స్ టైప్ అడ్మినిస్ట్రేషన్, మీరు ఎందుట్లో దోబినో, డ్రైవింగా, ఫిట్టింగా, ఇంకా ఇది ఎంప్లాయర్ టైప్ సెంట్రల్ గవర్నమెంటా, ఇంకా నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ పర్మనెంటా, టెంపరీనా, ఎప్పటి నుంచి ఎంతవరకు ఎక్కడ వర్క్ చేస్తున్నారో అదైతే మెన్షన్ చేయాలి. నో పెడితే కనుక అవసరం అయితే లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ మనం ఫోటో అప్లోడ్ చేయాలి, ఇంకా సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇంకా ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ అయితే ఎస్ఎస్సి సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇంకా 30 నుంచి 100 KB మధ్య జేపీజీలో, అలాగే సిగ్నేచరు 20 to 50 KB, అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్ 30 నుంచి 100 KB ఇక్కడ కిందకి రావాలి, టిక్ ఆన్ చేయాలి, సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఇక ప్రొఫైల్ అప్డేట్ అనమాట. ప్రొఫైల్ స్టేటస్ కంప్లీట్ 100% అయితే రావాలి. సో మీరు మొత్తం ప్రొఫైల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక ఎనర్జిక్స్ ఉన్నాయన్నమాట. 2 ఎనర్జిక్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, 7, 8 అనమాట. సో మీరు సపోజ్ మీరు 7 తీసుకుంటే కనుక ఫర్ రిప్రజెంటింగ్ ఇన్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్, మీరు కనుక ఈ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ఇండియా తరఫున కనుక పార్టిసిపేట్ చేస్తుంటే కనుక ఈ ఫామ్ 1 ఎనర్జూర్ 7 అయితే తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఎనర్జూర్ 8 ఉందన్నమాట. ఫర్ రిప్రజెంటింగ్ ఏ స్టేట్ ఇన్ ఇండియా, మీరు ఏదో ఒక స్టేట్ తరఫున కనుక భారతదేశంలో నేషనల్ కాంపిటీషన్లో కనుక పార్టిసిపేట్ చేస్తుంటే కనుక ఎనర్జూర్ 8 అయితే తీసుకోవాలి. ఇదైతే మనం ఫిలప్ చేసుకొని ఆ యొక్క కన్సరెంట్ దగ్గర నుంచి మనం స్టాంప్తో సహా ఈ యొక్క సిగ్నేచర్ తీసుకొని దిస్ సర్టిఫికేట్ విల్ బి వ్యాలిడ్ ఓన్లీ వెన్ సైన్ పర్సనల్లీ బై ద సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అసోసియేషన్, వాళ్ళైతే ఇవ్వాలన్నమాట సైన్ చేసి స్టాంప్ వేసి. ఇది వచ్చేసరికి మనకి ద సర్టిఫికేట్ విల్ బి వ్యాలిడ్ ఓన్లీ వెన్ సైన్ పర్సనల్లీ బై ద సెక్రటరీ ఆఫ్ నేషనల్, ఇదనమాట. ఇదైతే మన ఆ యొక్క కన్సర్న్ అథారిటీ నుంచి ఈ యొక్క ఎనర్జూర్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ హోమ్కి అయితే రావాలి. హోమ్కి వచ్చేస్తే ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ అని ఉంటుంది, కానిస్టేబుల్ జీడీ, అప్లై హియర్ అని ఉంటుంది, క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇందాక చెప్పినటువంటి ఒక 27 స్పోర్ట్స్ డిసిప్లిన్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ ఇక్కడ వస్తాయన్నమాట సీరియల్లో. మీరు దేంట్లో అయితే మీరు పార్టిసిపేట్ చేశారో, మీకు దేంట్లో అయితే మెరిట్ ఉందో అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అనమాట. సపోజ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి, ఇలాగైతే వస్తుంది. ఇంకా స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ అనమాట, కాంపిటీషన్, మీరు ఏ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు. ఇందాక చెప్పినట్టుగా దాదాపుగా 7, 8 అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ యూత్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ దగ్గర నుంచి మనకి ఒలింపిక్స్ వరకు మీరు దేంట్లో అయితే పార్టిసిపేట్ చేశారో లేదంటే మెడల్ సాధించారో దానికి సంబంధించినటువంటి ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అచీవ్మెంట్ అనమాట, గోల్డ్ మెడల్, సిల్వరా, బ్రోంజా, లేకపోతే ఓన్లీ పార్టిసిపేషన్ ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే సర్టిఫికేట్ ఇందాక చెప్పినట్టుగా సర్టిఫికేట్ ఇష్యూయింగ్ డేట్ అనమాట.
ఆ యొక్క స్పోర్ట్స్కి సంబంధించి స్పోర్ట్స్ సర్టిఫికెట్ డేట్ అయితే ఇక్కడ మన క్యాలెండర్ ఉంటుంది, ఇక్కడైతే మనం మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే అకాడమిక్ క్వాలిఫికేషన్ అనమాట, దీనికైతే 10th క్లాస్ సరిపోతుంది, ఉన్నదని చెప్పేసి ఎస్ పెట్టాలి కంపల్సరీగా. ఫిజికల్ స్టాండర్డ్స్ ఇందాక చెప్పినట్టుగా యొక్క ఫిజికల్ స్టాండర్డ్స్ మేల్ ఫీమేల్కి, అలాగే ఎస్టీ క్యాండిడేట్స్ కొంచెం రిలాక్సేషన్ అయితే ఉంటుంది, దాని ప్రకారం అయితే ఇక్కడ మీరు. అలాగే ఫిజికల్ కేటగిరీ అనమాట ఫ్రెండ్స్. మీరు కనుక ఇక షెడ్యూల్ ట్రైబ్ క్యాండిడేట్స్ అయితే ఇది తీసుకోవాలన్నమాట. ఇంకా జనరల్ క్యాండిడేట్స్ అయితే కనుక మొదట్లో జనరల్ క్యాండిడేట్స్ అని ఉన్నది, అది కాకుండా కనుక ఇంకా ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మేల్ అండ్ ఫీమేల్ ఇది తీసుకోవాలన్నమాట. వాళ్ళకి కొంత రిలాక్సేషన్ అయితే ఉంటుంది హైట్ అలాగే యొక్క చెస్ట్ విషయంలో. ఇంకా కూడాను నార్త్ ఈస్ట్ స్టేట్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించింది, మనకు సంబంధించి ఈ 2 సరిపోతాయి, జనరల్ లేకపోతే కనుక ఎస్టీ అదే సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకొక క్లాజ్ అయితే ఉందన్నమాట ఇక్కడ, ఎవరైతే ఇందాక చెప్పినటువంటి ఒక పార్టిసిపేషన్స్ ఉన్నాయో డిసిప్లిన్స్ గేమ్స్ అనమాట, అదైతే 2 dates అయితే ఇచ్చారు. ఆ 2 dates మధ్య కనుక మీరు పార్టిసిపేషన్ లేదంటే కనుక మెడల్స్ సాధించి ఉంటే వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అయితే అవుతారు. 31st December 2022 అలాగే 30th December 2024 అనమాట. ఈ 2 dates మధ్య ఎవరైతే ఆ యొక్క స్పోర్ట్స్ మెరిట్ ఉన్నదో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అయితే అవుతారు. సో ఫ్రెండ్స్, పైన మనం ఏదైతే మెన్షన్ చేసామో ఆ యొక్క స్పోర్ట్స్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికెట్ అయితే ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేసుకో. ఎనెక్జర్ కాదనమాట, మీకు పార్టిసిపేషన్కి లేదంటే మెడల్ సాధించినటువంటి సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి దానిని మీరు అప్లోడ్ అయితే చేసుకో. ఇక్కడ మనం ఇందాక చెప్పినట్టు ఎనెక్జర్ 7, 8 ఉన్నాయి కదా, అవి అయితే ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం స్పోర్ట్స్ సర్టిఫికేట్ అలాగే ఎనెక్జర్ కూడా అప్లోడ్ అయితే చేసామన్నమాట. తర్వాత ఎలాగైతే వచ్చింది సెంటర్ ప్రిఫరెన్స్, ఇక్కడ డేట్ ఎంటర్ చేసుకోవాలి, మీరు ఏ రోజు ఎంటర్ చేసి అది ఆటోమేటిక్గా వచ్చింది అనమాట. ప్లేస్ ఎక్కడి నుంచి ఎంటర్ చేస్తాను, ఎక్కడి నుంచి మీరు అప్లికేషన్ పెడుతున్నారు అనేది సిటీ అనమాట. ఇంకా ఢిల్లీ ఒకటే వచ్చింది, దీనికి సంబంధించి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫీజు ఉన్న వాళ్ళకైతే మేల్ క్యాండిడేట్స్కి యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 147 రూపీస్ అయితే చూపిస్తున్నారు. పే చేసుకో, టికాన్ చేయాలి, పే నవ్వు అనాలి, ఇలా అయితే వచ్చింది, అగ్రీ అనాలి ఫ్రెండ్స్. మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి ఇక్కడ మనకి కార్డ్స్ అంటే అన్ని కార్డ్స్ వస్తాయి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, వాలెట్స్, యూపీఐ, ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు.